దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఇక్కడ దీనిలో అంతరార్థము చాలా ఉంది. దుప్పి అంటే ఎక్కడ నివసిస్తుంది? దుప్పి అడవుల్లో కావచ్చు, అరణ్యంలో కావచ్చు, ఇక్కడ దుప్పి నివసిస్తుంది. ఈ దుప్పి ఏం చేస్తుంది అంటే ఎక్కడ పడితే అక్కడ నీటిని త్రాగదు. ఎక్కడ పడితే అక్కడ గుట్టలో ఉన్నటువంటి సరస్సులో ఉన్నటువంటి నీళ్లను తాగదు. ఎలాంటి నీళ్లు తాగుతుందంట? వాగుల నీళ్లు, అంటే పారేటువంటి నీళ్లు. ఆ నీళ్ళనే త్రాగడానికి ఇష్టపడుతుంది. అలాగే అంటే అది ఎంతో ప్రయాస కావచ్చు, ఎంతో సమయం పట్టవచ్చు, ఎంతో దూరం ఉండవచ్చు, ఆ నీటి కాలువ ఎంతో దూరం ఉండవచ్చు. కానీ అది అంత ప్రయాస ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తుందంట? ఆ దుప్పి ఎక్కడైతే నీళ్లు పారుతా ఉన్నాయో అక్కడికే వెళ్ళి ఆ నీటిని త్రాగి తన యొక్క దాహాన్ని తీర్చుకోలేదు అనమాట. కాబట్టి ఇక్కడ దుప్పి ఏ రీతిగా అయితే నీటి వాగుల కొరకు ఆశపడుతుందో అలాగే నా ప్రాణం కూడా నీ కొరకు ఆశపడుతున్నది దేవా అని దావీదు మహారాజు అంటూ ఉన్నాడు. చూడండి, మనము కూడా ఎవరి కోసం ఆశపడుతూ ఉన్నాం? మన ప్రాణము దేని మీద ఆశ పెట్టుకుంటూ ఉన్నది? ఇహలోక సుఖ భోగేచ్ఛల కోసము మనం ఆశపడుతూ ఉండొచ్చు. కానీ ఇక్కడ కీర్తనాకారుడు ఏం జన్మిస్తా ఉన్నాడు? నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నది అంటూ ఉన్నాడు. కాబట్టి మనము మన దేహంలో ప్రాణం ఉన్నప్పుడే మనం ఏం చేయాలా? దేవుని కొరకు పని చేయాలా. దేవుని యొక్క పనిని చేసినట్లయితే దేవుడు సంతోషిస్తాడు. ఈ కీర్తనాకారుడు అందుకే దావీదు మహారాజును దేవుడు ఒక బిరుదు ఇచ్చాడు. ఏమని? దావీదు నా హృదయానుసారుడు. అంటే నా హృదయం ఎలాగైతే ఉంటుందో అలాంటి పనులే చేసేటువంటి వాడు. నా హృదయానుసారంగా నేనేమైతే కోరిక కలిగి ఉన్నానో, నేను ఏమైతే చిత్తాన్ని కలిగి ఉన్నానో దాని ప్రకారం నడిచేటువంటి వాడే దావీదని దేవుడు బిరుదిచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము కూడా ఇహలోకంలో జీవిస్తున్నటువంటి మనము కూడా ధనాపేక్ష మీద మనము మన ప్రాణాన్ని నిలుపుకోవద్దు. ఇహలోకం మీద ఆశ పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇహలోకం అనేది శాశ్వతం కాదు. ఈ లోకము కొద్ది కాలం మాత్రమే మనం జీవించగలం. ఈ లోకంలో 70 ఏళ్ళు 80 ఏళ్ళు మహా అంటే 100 ఏళ్ళు బ్రతికినా కూడా నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టక తప్పదు. పరలోకమే మన స్వాస్థ్యం. మన పౌరస్థితి ఎక్కడ ఉందంట? పరలోకంలో ఉందంట మన పౌరస్థితి. కాబట్టి మన దేహంలో ప్రాణం ఉన్నప్పుడే మనం యేసుక్రీస్తు ప్రభువు వారి సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఇక్కడ దావీదు మహారాజు అదే అంటున్నాడు, నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నది. ఎందుకంటే మన ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు దేవుడు. మనం ఏది కోరుకున్నా కూడా, మనం ఏది ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడు మన దేవుడు అండి. మన మనుషులను నమ్ముకోవటం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనమందరం కూడా మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం. వాడు సహాయం చేస్తారులే, వాళ్ళు చేస్తారులే, వీళ్ళు చేస్తారులే అని మనం ఆశపడుతూ ఉంటాం. కానీ మన యొక్క ఆశ ఏమవుతుంది? నిరాశ అవుతుంది. కానీ ఎప్పుడైతే దేవుని మీద మనం ఆశ పెట్టుకుంటామో మన ఆశను తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. కొద్దిగా ఆలస్యం కావచ్చు, ఆలస్యం కూడా నీకేం చేస్తుంది? వేరే చేస్తుంది. దేవుడు నీకు ఏదైతే మేలుకరంగా ఉంటుందో దానిని నీకు ఇవ్వడానికే దేవుడు ఇష్టపడతాడు. మనం అనుకోవచ్చు, నేను ఎన్నాళ్ళు ప్రార్థన చేసినా కూడా నాకు దేవుడు సహాయం చేయలేదు, నా ప్రార్థన వినలేదు, నాకు జవాబు ఇవ్వలేదని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇస్తాడు. అది ఆలస్యంగానే ఇవ్వచ్చు, కొన్నిసార్లు త్వరగా ఇవ్వచ్చు. కానీ మనం ఏం చేయాలి? ఆలస్యం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఇంకా బలంగా మనం ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. అటు ఆలస్యం చేస్తాడేమో కానీ తప్పకుండా జవాబును ఇస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలా? లోక సామెత ఏముంది? దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని అంటారు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. అలాగే మన ప్రాణం, మన దేహంలో ప్రాణం ఉన్నప్పుడే మన ఇంటిని చక్క పెట్టుకోవాలి. అంటే మన హృదయాన్ని మార్చుకోవాలి.
ఇన్నాళ్ళు మనం చెడ్డ హృదయంతో జీవించి ఉంటాం, ఇన్నాళ్ళు పాపపు ఊపిలో పడిపోయి ఉంటాం, ఇన్నాళ్ళు దేవునికి విరోధంగా జీవించి ఉంటాం. అయితే మనం ఏం చేయాలా? ఇక నుండి వాటి నుండి మనం తొలగించుకోవాలా. మనలో ఉన్నటువంటి చెడు నడతలను మనము మానుకోవాలా. ఎప్పుడైతే వాటన్నిటిని మానుకొని మనం దేవునికి ఇష్టకరంగా బ్రతికినట్లయితే నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా కూడా దేవుడు ఏం చేస్తాడు? నీకు జవాబును ఇస్తాడు. ఎందుకంటే మన దేవుడు ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచేటువంటి దేవుడు. నువ్వు ఏదైతే ఆశ కలిగి ఉన్నావో, ఏదైతే కోరిక కలిగి ఉన్నావో వాటన్నిటినీ కూడా మన దేవుడు నెరవేర్చేటువంటి దేవుడు. కాబట్టి మన దేహంలో ఊపిరి ఉన్నప్పుడే మనము యేసు ప్రభుల వారిని విశ్వసించాలి, బాప్తిస్మం తీసుకోవాలి, రక్షణ పొంది ఉండాలి. ఆయన ఎప్పుడు వచ్చినా సరే మనము ఆయన కలుసుకునేటువంటి వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ కూడా దావీదు మహారాజు అంటున్నాడు, చూడండి, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. తృష్ణ అంటే కోరిక. నా ప్రాణము ఆయన కొరకు తృష్ణ కొనుచున్నది. ఎప్పుడు చూడాలా? ఎప్పుడు ఆయన సన్నిధిలో కనబడాలా? ఎప్పుడు ఆయనను ఆరాధించాలా? ఎప్పుడు ఆయన సన్నుతించాలా? మనము చాలా మంది మనం ఏమనుకుంటామంటే ప్రార్థన అంటేనే మనకు కొద్దిగా ఎబ్బెట్టుగా ఉంటుంది. ఆదివారం వచ్చేసరికి మనకి ఎక్కడ లేని సంతోషం రావాలా, కానీ బాధ వస్తుంది. ఎందుకు? వాళ్ళ పోవాలా, గంట సేపు వాళ్ళు ఏదో చెప్తారు, అదంతా వినాలా. ఈ ఒక్కరోజన్నా ఇంటికాడ బాగా సంతోషంగా పిల్ల పాపలతో చికెన్ మటన్ చేసుకుని బాగా సంతోషంగా ఉందామని అనుకుంటే వీళ్ళు మళ్ళీ పొద్దున్న లేచినాచి పాటలు పెట్టడము, రాణిమ్మ ప్రార్థన రాండి అనడము. అంటే మనకు ఒక రకంగా ఎఫెక్ట్గా ఉంటుంది. కానీ ఇప్పుడు ఇలాగా దేవుడు ఆ రోజు నువ్వు కష్టపడు, 7వ రోజు నన్ను ఆరాధించని చెప్పాడు. మనం ఆదివారం రోజు ఏం చేయాలా? ప్రభుని స్తుతించాలా, ఆయన గణపరచాలా. నువ్వు సజీవ లెక్కలో ఉన్నావంటే దానికి కారణం దేవుడు నీ ఎడల చూపిన కృపను బట్టే కదా. నీ శక్తి, నీ సామర్థ్యం, నీ బలముని బట్టి కాదు కదా. దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి నువ్వు సజీవ లెక్కలో ఉన్నావు. అదే ఆరోగ్యం ఇవ్వకపోతే చూడండి, హాస్పిటల్లో ఉన్నటువంటి వారిని అడిగితే వాళ్ళు చెప్తారు, ఆరోగ్యం విలువ ఏందో వాళ్ళు చెప్తారు. కాబట్టి ఈ రోజు వరకు కూడా మనం సజీవ లెక్కలో ఉన్నాము అంటే కారణం దేవుడు మన ఎడల చూపిన కృపను బట్టి. ఈరోజు మనము మన ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. మన ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. ఇప్పుడు రాత్రికి తిని పడుకున్నాం, పొద్దునకి ఉంటామో ఉందామో కూడా తెలియదు. మన ప్రాణము మధ్యలోనే పోవచ్చు, ఎప్పుడు పోతామో తెలియదు. ధనవంతుడు కూడా అనుకున్నాడు కదా, స్వార్థ పాఠంలో మనం చూస్తాం. ధనవంతుడు విస్తారమైనటువంటి ధన భాగ్యాలు ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి, పంట సమృద్ధిగా పండింది అనమాట. ఆయనకు పండితే ఏం చేశాడు? ఆలోచన చేశాడు. బాగా తిన్నాడు, తిని మంచం మీద పండుకొని ఆలోచన చేస్తూ ఉన్నాడు. అరే నాకేమైంది, ఇంకా అన్నీ ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి, ధన ధాన్యాదులు ఉన్నాయి, ఇంకా నాకేం కావాలి అని ఆలోచన చేసి నా ధాన్యం సమృద్ధిగా, నా పంట సమృద్ధిగా పండింది కదా, ఆ ధాన్యాన్ని నేను సమకూర్చుకోవాలని నాకున్నటువంటి చిన్న తోటను తొలగించి పెద్ద తోటను కట్టియాలా, వాటిలో నేను ధాన్యాన్ని పోగు చేయాలని ఆలోచిస్తూ అట్లే నిద్రపోయినాడు. నిద్రపోతే పొద్దునకి ఏమైపోయాడు? సరిపోయినాడు. దేవుడు అడుగుతూ ఉన్నాడు, ఓరి వెర్రివాడా అంటున్నాడు ధనవంతుణ్ణి. మనమైతే ఏమంటాం? ధనవంతుడి దగ్గరికి అప్పు కోసం వెళ్తే ఏమంటాం? అయ్యా 10,000 డబ్బులు అప్పు ఇస్తావా అంటే రిక్వెస్ట్ చేసుకుంటాం. కానీ ఇక్కడ దైవిక అనుసారంగా మనం గమనించినప్పుడు ధనవంతుడు వెర్రివాడితో సమానంగా దేవుడు భావిస్తూ ఉన్నాడు. కారణం లేకపోలేదండి. ధనవంతుడు ధనం మీదనే ఆశ పెట్టుకుంటాడు, కానీ దేవుని మీద ఆశ పెట్టుకోడు. ధనమును నమ్ముకొని వాడు పాడైపోవునని కీర్తనాకారుడే సెలవిస్తాడు. ధనమును నమ్ముకొని వాడు పాడైపోతాడు అని. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం, అది కూడా ఉంది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. అలాగే ధనమును నమ్ముకున్న వాడు పాడైపోతాడని కూడా లేఖనం సెలవిస్తా ఉన్నది. కాబట్టి ఓరి వెర్రివాడా, ఈరోజు రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతా ఉన్నాను.
నువ్వు సంపాదించినవన్నీ ఎవరి వశమైతే చూస్తూ అంటున్నాడు. చూడండి, ఈ లోకంలోనికి మనం ఏమైనా తీసుకుని వచ్చామా అమ్మా? ఏమి తీసుకొని రాలేదు. వెళ్ళేటప్పుడు కూడా ఏమి తీసుకొని పోదాం. ప్రసంగిలో మనం చూస్తాం, మన్నైనది వెనుకటి వలె మన్నైపోవును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకే వెళుతుంది. కాబట్టి మనం ఎలాగైతే దిగంబరంగా వచ్చామో దిగంబరంగానే వెళ్ళిపోవాల్సి వచ్చింది. చూడండి, కాబట్టి ఇక్కడ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది అంటూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా మన దేహంలో ప్రాణం కూడా ఎవరి కోసం ఆశ పెట్టుకోవాలి? దేవుని కొరకు ఆశ పెట్టుకోవాలి. నేను ఎప్పుడు దేవుని సన్నిధి కనబడాలా, ఎప్పుడు నేను దేవుని పాట పాడాలా, దేవుని గణపరచాలా, దేవుని సంతోష పెట్టాలా అనే ఆలోచన మనం కలిగి ఉండాలా. మనం ఇళ్ళ కాడ ఉండేది కాదు, దేవుని కనపరచాలి. ఒకవేళ నువ్వు ఇంటి దగ్గర ఉన్నా కూడా దేవుని యొక్క పాటలు పాడాలా, దేవుని సంతోష పెట్టాలా, దేవుని యొక్క నామాన్ని మనం గణపరచాలా. ఎందుకు అంటే ఆయన తన విలువైనటువంటి ప్రాణాన్ని మన కొరకు అర్పించాడండి. అందరూ బట్టి ఆయన స్తుతులు చెల్లించాలి. ఎవరైనా నీ కొరకు ప్రాణం పెడతారమ్మా? నీ కడుపులో పుట్టిన నీ కుమారుడే నైనా నా కొరకు నువ్వు ప్రాణం పెట్టినాయనా అంటే పెడతాడా? బహుమా చూసినా కానీ నీ కొరకు నేను ప్రాణం పెట్టేదేంది? పోతే పో, నువ్వే పో, నేను ఉండగా నాకు వయసు దండిగా ఉంది, నేను అది చూడాలా ఇది చూడాలా సంతోషంగా ఉండాలా అంటాడు. కానీ మన కొరకు పాపాత్ములైనటువంటి మన కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ కల్వరి శిలువలో తన ప్రాణాన్నే బలియాగం చేశాడండి. ఆ ప్రేమకు మనము విలువ ఇవ్వాలి. తానే మనం మొదట ప్రేమించాడు. మనం ప్రేమించాం, ముందు మనం ప్రేమించలేదు, ఆయనే మనల్ని ప్రేమించాడు. మన కొరకు తన ప్రాణమును కల్వరి శిలువలో పెట్టాడు. నువ్వు పొందినటువంటి నువ్వు చేసినటువంటి పాపానికి ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. మనం తప్పులు చేస్తే ఎవరు శిక్ష అనుభవించాలా? మనమే అనుభవించాలి. కానీ ఎవరు అనుభవించారు మన కొరకు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ కల్వరి శిలువలో తన ప్రాణాన్ని బలియాగం చేసి మనకు పాపముల నుండి మనల్ని విడిపించాడు. మనకు ప్రాణ విమోచకుడు మన యేసయ్య. కాబట్టి నీ దేహములో ప్రాణం ఉన్నప్పుడే నువ్వేం చేయాలా? యేసు ప్రభుల వారిని సన్నుతించాలి, ఆయనను మాత్రమే గణపరచాలి, ఆయనను మాత్రమే నువ్వు స్తుతించాలి. ఎందుకంటే నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ నా పాపముల కొరకు ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన మృత్యుంజయుడుగా లేపబడ్డాడు, మరలా 2వ రాకడలో రాబోతూ ఉన్నాడు. మనందరి కూడా తండ్రి వద్దకు తీసుకొని పోవడానికి రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చేటువంటి సమయంలో మనం ఏం చేయాలి? సిద్ధపాటు కలిగి ఉండాలా, సిద్ధపడి ఉండాలా. మనం కేవలం వస్తున్నాం పోతున్నాం, ఆదివారం ప్రార్థనకు వస్తున్నాం చూసుకుంటున్నాం పోతున్నాం అనేది కాదు. మన ప్రవర్తన సరిగా చూసుకోవాలా. 3 విషయాలు మనం గమనించాలండి. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మన గదిలో ప్రార్థన ఉండాలా, మన మదిలో వాక్యం ఉండాలా, సమాజంలో ప్రవర్తన సరిగా ఉండాలి. ఈ 3 ఉంటే నువ్వు ఈ లోకంలో నిరాటంకంగా జీవించవచ్చు. ఈ 3 కలిగి ఉండాలా. ఏమిటి? గదిలో ప్రార్థన అంటే మన ఇంటిలో ప్రార్థన ఉండాలా, మదిలో వాక్యం అంటే మన హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని పెట్టుకోవాలా. అలాగే సమాజంలో నువ్వు ఎలా ఉండాలా? నీ ప్రవర్తన సరిగా చూసుకోవాలా. అప్పుడు నువ్వు దేవునికి ఇష్టకరంగా మారిపోతావు. దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. నా కుమారుడు బలా లెస్సగా బ్రతుకుతూ ఉన్నాడు, నా కొరకు బాగా కష్టపడుతూ ఉన్నాడు, నేను ఏదైతే చెప్పాను, నేను ఏదైతే ఎలాగైతే ఉండాలని కోరుకున్నానో అలానే ఉన్నాడు నా కుమారుడు, నా కుమార్తె అలానే జీవిస్తూ ఉంది. పాపానికి తన జీవితంలో చోటు ఇవ్వలేదు, ఇన్నాళ్ళు ఇచ్చింది, కానీ ఇక్కడ నుండైనా మార్చుకొని నా కొరకు బ్రతుకుతా ఉందని దేవుడు మనల్ని బట్టి సంతోషపడే విధంగా మనము ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ కోరవ కుమారులు కూడా దావీదు యొక్క జీవితాన్ని బట్టి వాళ్ళు ఆ మాటలు రాశారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణపడుచున్నది. కాబట్టి మన ప్రాణం ఉంది
ఇహలోక సుఖ భోగేచ్ఛల మీద మనం ఆశ పెట్టుకోకూడదు. ధనం మీద, బంగారం మీద, ఆస్తిపాస్తుల మీద ఈ విధంగా మనం ఆశ పెట్టుకున్నట్లయితే ఏదో ఒక దినాన మనము ఇబ్బంది పడతాం, పాడైపోతాం. ధనాన్ని బట్టి గర్వం వస్తుంది, ఆస్తిపాస్తులను బట్టి గర్వం వస్తుంది, బంగారమును బట్టి మనం ఇతరులకు మనము మేలు చేసే వారంగా ఉండం, స్వార్థపరులుగా మారిపోతాం. కాబట్టి యుగలోక సుఖ భోగేచ్ఛల మీద మన ప్రాణము ఆశ పెట్టుకోకుండా దేవుని మీదనే మనము ఆశ పెట్టుకోవాలండి. మన ప్రాణ విమోచకుడైన యేసయ్య మీద మన ప్రాణము నిలుపుకోవాలి. ఎందుకంటే ఆయన మన పాపముల కొరకై ఆ కల్వరి శిలువలో తన ప్రాణాన్ని బలియాగం చేశాడు. కాబట్టి మనము మన యొక్క ప్రాణం, మన దేహంలో ఊపిరి ఉన్నప్పుడే, ఎప్పుడు పోతామో తెలియదు, ఎప్పుడు ఉంటామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు. కాబట్టి మన దేహంలో ఊపిరి ఉన్నప్పుడే మనం యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించుదాం. ఆయన నామములని మనకు స్వస్థత ఉన్నది, ఆయన ద్వారానే మనకు స్వస్థత ఉన్నది. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనమందరం కూడా మన దేహంలో ఈ ప్రాణం ఉన్నప్పుడే మనం దేవుని మీద ఆశ పెట్టుకుందాం. దేవుని కొరకు, యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు మనం ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇక విన్నటువంటి వాక్యమును ఇక హృదయంలో దేవుడు 30 దంతలుగాను 60 దంతలుగాను 100 దంతలుగా ఫలింపజేయును. దాకా